ఏంటి కిట్టుగాని తీసుకురావడానికి ఎంతసేపు పట్టింది? అదే అర్థం కావట్లేదు. పుల్లయ్య ఆ కిట్టాయి తలుపులు బద్దలు కొట్టుకుని అబ్బీసం చంపడానికి కత్తితో పరిగెత్తాడు. మళ్ళీ నా కూతురు ఆత్మహత్య అంటుంది. అబ్బా నువ్వు బేడవకరా. కిట్టుగాడిని ఎలాగో ఆపలేము. ఆఫీస్ గండి లేపు వచ్చేస్తే సరే. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడు? ఆడు పంచాయతీ ఆఫీసులో మందు అవుతుంటాడు. పదండి. అరే ఈ రోజు ఆ చిట్టిబాబు గాడికి నా చెల్లెలతో పెళ్ళో లేక నా చేతుల్లో వాడి చావో తేలిపోవాల్సిందే. పదండి. అట్టగా అన్న భాగ్యలక్ష్మికి నీకు పెళ్లి అవుతున్న శుభ సందర్భంలో చూసారా అన్నా ఆ కిట్టిగాడు కత్తితో వస్తాడా? కత్తితో? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిరా. భాగ్యలక్ష్మితో నాకు పెళ్లి నిశ్చయమైంది కదా, నన్ను వేసేయాలని వస్తున్నాడు. పులి నోట్లో తల పెడుతున్నాడు. ఆ నేను చెప్తాను చూడు. అరే తీరా. అలాగే వీళ్ళంతా ఎవరా తెలీదు. అబ్బీస్ గడి ముస్లిం. చిట్టిబాబు గారిని ఎత్తుకెళ్తామని తెలిసి అబ్బీస్ గడి జనాలు పెట్టుంటాడు. ఇవాళ ఎలాగైనా ఎత్తుకెళ్ళాల్సిందే. పదండి. అట్టగా అమ్మో పాము. పావు కాదే నేనే. ఓకే మనం వస్తామని నీటికెలా తెలుసు? మనకన్నా పెద్ద కర్ర తీసుకొచ్చాడు. ఆడి బుర్ర చిన్నది కదా, అందుకని పెద్ద కర్ర తెచ్చాడు. నా బుర్ర కూడా చిన్నది కదా, అందుకే పెద్ద కర్ర తెచ్చా. నేను చెప్పింది అదే. ఇదిగో మీరు ఆయన కర్రలతో కుమ్మేయండి, నేను ఈ సంచిలో కుక్కేస్తాను. ఓకే సోదరులారా వచ్చాడు. నాటకాలుడు కదా మరి ఈడే ఉంటాడు. అవును మన కిట్టుగాడేడి? కిట్టుగాడు అబ్బీస్ గడి ఏం చేశాడు? ఇడుగో వచ్చేసావా? రే నా కూతురు నీకేచ్చి పెళ్లి చేస్తాను. అమ్మయ్యా. ఎప్పితే పారిపోతాడు ఆయన. తాళెలా కడతాడు? చేతులతో కడతాడు. అరే ఆ కత్తిటేంట్రా? చేతుల దగ్గర బొక్కలు పెడితే ఆ చేతులు బయట పెట్టి ఆడే కడతాడు. తీరా పట్టుకో. తీరా చేతులు బయటిది. నా చెల్లెల మెడలో తాళి కట్టరా, లేకపోతే ట్రాక్టర్ కింద వేసి తొక్కేస్తాను నిన్ను. కట్టరా పెళ్ళి అయిపోయింది బావా. ఇక బయటికి రా బావా, బయటికి రా. ఇంకెక్కడ పోతావు బావా? నువ్వు ఈ మోట్లోకి ఎలా వచ్చావు? ఆ బెవర్సగాడి కంటే ఈడే బాగున్నాడు కదా. పెళ్లి అయితే అయిపోయిందిగా, ఇక శోభనం సగతి చూడు. అట్టాగే నాయనా. ఎవరికి రా శోభనం? ఎన్నిసార్లు రా శోభనం? ఆల్రెడీ కడుపు వచ్చిందంట. నాకు శోభనం ఏంట్రా? మీ అమ్మ కడుపులు వాడా? బావా పెళ్లికి ముందు ఎన్నిసార్లు జరిగినా పెళ్ళైన తర్వాత శోభనం జరగాల్సిందే బావా. వాడేదో చేయడం ఏంటి, దీనికి రావడం ఏంటి? దీంతో నాకు శోభనం ఏంట్రా? బావా వేరే దారి లేదు బావా. ఎందుకు లేదురా? దొడ్డిదారుంది. చెల్లమ్మా బావగారిని ప్రేమతో శోభనం గదిలోకి తీసుకెళ్ళమ్మా. ఏమైంది? నా తమ్ముడు కనిపించాడా? అన్ని చోట్ల వెతికించానమ్మా, ఎక్కడా కనపడలేదు. వాడెక్కడ తిరిగినా ఎంత అర్ధరాత్రి అయినా ఇంటికి వస్తాడు.
మనిషి లేడు, కబురు లేదు. ఏమైనట్టు? ఇక్కడ దాక్కున్నావా నా చిట్టి? అయిపోయింది బావా. బావా, ఏంటే బండా కుండ? పాలకుండ. పాలకి కుండ గ్లాసులో కదిలే తెస్తారు. నేను కొంచెం బండ, అందుకే ఈ పాలకుండ. నువ్వు కొంచెం బండ కాదే పెద్ద కొండ. అవి కండలా కాదు, పెద్ద కొండ. నీ ముందు నేను సచ్చిన తొండ. కాదు, నువ్వు నా సున్నుండా, నేనే నీకు అండదండ. రా భయపడకుండా, తాగు పాలు కడుపు నిండా. నీది గుండా గుండ, నీకు నాకు జోబులు పెట్టే నీ మొహం బండ. దొరికితే రోగలు బండ నీ. రేయ్, కోపం వస్తే చండ చండ. గుండెడి పాలు తాగేస్తారు పెట్టావు. బావా, చేస్తా నిన్ను గుండ గుండ. అప్పుడే పడిపోయావా నా ముద్దుల కొండ, ఏమీ చెయ్యకుండా. బావా లే. అన్నా, బావ పడిపోయాడన్నా. రండి, తొందరగా రండి. బండదాన్ని మెప్పు పట్టుకోవాలి. నా తమ్ముడికి జరగకూడదు ఏదైనా జరిగిందో ఊరినే కాల్చి బూడిద చేస్తాను. ఈ రాణి కాసుల రేణుకారాణి అంటే ఏంటో చూపిస్తాను. థియేటర్ బండి. ఎక్కడ నా బుజ్జి ముండ? బుజ్జి, ఆగు బుజ్జి, బుజ్జి. రండి. నమస్కారం. రండి రండి. ఏమిటి మళ్ళీ? ఏం లేదండి, ఇప్పుడే జేసస్ గారింటికి వెళ్ళాను. ఆ. ఆయన ఇక్కడ పెళ్ళిలో ఉన్నారని చెప్పారు. ఆ. ఆయన ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ఏమి లేవండి. మీకు లాటరీలో వచ్చిన ₹1,00,00,000కి చెక్కు తీసుకొచ్చాను. సరేండి, నాకు అర్జెంట్ పని ఉంది. అయ్యా భాగ్యలక్ష్మితో వచ్చారు. మా భాగ్యలక్ష్మి పెళ్లి కూడా చూసి 4 లక్షలు వేసి ఫోన్ చేసి వెళ్ళండి. అబ్బాయి, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఆశీర్వదించి వెళ్ళవలసిందే. రేయ్, ఎవరా అక్కడ కూర్చోబెట్టు. త్వరగా వీరా గుండు. కూర్చోండి. కూర్చోండి. ఎంత ధైర్యం రా నీకు? నా తమ్ముడితో నిశ్చితార్థం చేసుకుని ఈ పాలేరుగాడితో పెళ్లి చేస్తున్నావా? అది కదమ్మా, అసలు ఏమైందంటే ఏయ్, మర్యాదగా చెప్పు, నా తమ్ముడు ఎక్కడా? వాడినేం చేశారు? అయ్యా, ఏంటండి? పల్లెటూరులో మాకు ఇలాంటి గొడవలన్నీ మామూలే. మీరేదో అర్జెంట్ గా వెళ్ళాలన్నారు ఇందాక. ఆ పని మీద ఉండండి. నా తమ్ముడు ఎక్కడా? అదే పొడుగాటి మనిషి. నిజంగా మాకేం తెలియదమ్మా. తమ్ముడు, ఈ దొంగలా కొట్టిగాళ్ళందరూ కలిసి ఆ ఏసుదాస్ గారిని చంపేసి ఆడికి వచ్చిన ₹1,00,00,000 లాటరీ నొక్కేశారక్క. అదిగో నా భాగ్యలక్ష్మి ఆ కిట్టుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. డబ్బులు లేనప్పుడు ఇలా చేస్తున్నారంటే డబ్బులు వచ్చి నీ మాట ఎక్కడ వింటారక్క? అగో ఆ కార్లు వెళ్తున్నాడే, ఆయన ఆఫీసులో ఉంటాడు. నువ్వు ఎక్కక్క. వచ్చి వీళ్ళ సంగతి తెలుసు. ఏం చేద్దాం గులేబే? కొంప మునిగిపోయింది. ఈవిడ వెళ్ళి లాటరీ ఇన్స్పెక్టర్ తో విషయం అంతా చెప్పిందంటే డబ్బు సంగతి దేవుడు ఎరుగు. మనందరికీ జైల్లో చెప్పకూడే. అర్జెంట్ గా వెళ్ళావు నా పని. ఏయ్, ఆగండి. లాటరీ డబ్బు వద్దు, మా పెళ్లి చేస్తామని మీరే అన్నారు కదా. చేతికొచ్చిన డబ్బులు వదులుకోవడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. అవతల పంపలు మునిగిపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ వస్తాం. అప్పుడు నీ పెళ్లి జరిపిస్తాం. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అరే పంతులు, నువ్వు కూడా ఇక్కడే ఉండు. భాగ్యలక్ష్మి, ఆగు. రా. తొందరగా పోనీ. బావా, ఆగు. నా సున్నుండా. సున్నుండా గాంధీ. ఒరేయ్ దత్తమ్మ, త్వరగా పోనీ. తొందరగా రండి. ఎక్కువ మాట్లాడితే ఎట్లకు బదులు మీ ఇద్దరిని కట్టి తోల్తా. మన త్వరగా వెళ్ళకపోతే ఆ రాణి లాటరీ ఆఫీసర్ ని పట్టుకుంటుంది. ప్రజరాజా ముందుకెళ్ళు. పరిగెత్తారా, చచ్చిపోతున్నానే. నా
చెల్లి అమాయకురాలు బావా. బావా అడగరా పరిగెత్తడం కంటే అదే ఎక్కువ బాధ ఉంది. ఆగు బుజ్జి, చూపిస్తా నీకు సుందర కాండ. సుందర కాండ కాదే, అది రాక్షస కాండ. అటాగనమ్మా. వెళ్తున్నాగా. రండి 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 రండి. ఏంది బావ నువ్వు మరి నువ్వు చెల్లమ్మ ఇదిగో మీ ఆయన. ఆ బావా అడగరా చెప్పు. ఏంది బావ నువ్వు? రా రా రా, రా రా. అన్న అన్న ఏంటన్న ఇదంతా ఏంటి సేమ్ పరిస్థితి నీకు అవుద్రా. ఎల్లవే ఎలియాన మహేష్ బాబు వెయిటింగ్. ఏం ప్రేమకి వెళ్తున్నా నీ ప్రేమ పాడుకో. పులి పాప మీ వాళ్ళని నరకను కొట్టను అంటే నేను చేసుకోండి. రేయ్, తాళి అంటే ఎగతాళి కాదురా, కరెక్ట్. అదొక పవిత్రమైన 3 ముళ్ళ బంధం. తాళి కట్టిన నువ్వేనా మొగుడు? చూడ చక్కని జంట. పైనుంచి వచ్చాడు గులాబాయ్. ఎవరా నీకక్క? అటాగనమ్మా. ఆఫీసు రూల్ దాటకముందే ఆపాలి. అమ్మా. త్వరగా పని. రాని బండిని కారు గుద్దేసింది. నా తప్పేం లేదు, వాళ్ళే వచ్చి నా కారు గుద్దుకున్నారు. మీరసలు ఏమీ చెయ్యలేదు, మేమసలు ఏమీ చూడలేదు. మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ. అన్నా, నువ్వే లేకపోతే మా ఇద్దరికి పెళ్ళే జరిగేది కాదు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేవు. నువ్వే మాకు నిజమైన దేవుడివి.